జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, సడన్ గా సర్పంచ్ ఎన్నికల తర్వాత తెర మీదకి మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటికి తీయడానికి, తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ మొత్తం మీద? వరుణ్, రాష్ట్రంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నా చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకసారి కీలక పరిణామాలు చోటు చేసుకుంటారని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా దాదాపు 20 నెలల కాలం గడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగబట్టి. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే విచారణలో ఎక్కడ కూడా కీలక సూత్రధారులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు స్పీడప్ జరగట్లేదు అనే అంశాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మరొక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగానే అయితే ముందు నుంచి దాదాపు 20 నెలల కాలం నుంచి కూడా ఇప్పటికే చాలా మందిని విచారించారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ అక్కడ వరకే స్టాప్ అయిపోతుందే తప్ప మరింత ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం చాలా కీలక అంశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వంతో పాటు ఇతర రాజకీయవేత్తలు కావచ్చు కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన ఒత్తిడి చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా ఏదైతే సిపి సజ్జనార్ నేతృత్వంలో మరొక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా కొంత ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసిందనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి సూత్రధారులు ఎవరు అనే అంశాన్ని గుర్తించాలి. అంటే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అంశాన్ని గుర్తించడం కోసమే మరొక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విచారణలో ఎటు తేల్చలేని పరిస్థితిలో ఆ బృందం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే కొన్ని కేసులు ఛేదించడంలో, కీలకమైనటువంటి కేసులు ఛేదించడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి సజ్జనార్ తో మరొక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సజ్జనార్ తో కూడినటువంటి సిట్ బృందం అయితే విచారణ కొనసాగిస్తూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా అయితే ఫస్ట్ కస్టడీలో ఎలాంటి విషయాలు వెల్లడించలేదని చెప్పేసి గుర్తించినటువంటి సిట్ మరొకసారి ప్రభాకర్ రావు అంటే కీలక సూత్రధారులు అంటే కీలకంగా ఉన్నటువంటి కీలక నిందితులుగా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని ప్రస్తుతం మరొకసారి రెండో విడత కింద విచారిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు మాత్రం కేవలం అంటే మాజీ డీజీపీతో పాటు ఏదైతే ఇతర ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉన్నటువంటి అనిల్ పేర్లనే అంటే డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అనిల్ ఆదేశాలతోనే నేను ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డానని చెప్పేసి వీళ్ళిద్దరి పేర్లనే ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసింది. ఇంతే కాకుండా ఏదైతే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, నిఘా వ్యవస్థలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించాలని చెప్పేసి ఇప్పటికే సిట్ గుర్తించినటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే మాజీ సిఎస్ లాగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ కావచ్చు, శాంతి కుమార్ కావచ్చు, అంతేకాకుండా కీలకంగా వ్యవహరించినటువంటి ముగ్గురు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, నిఘా టీమ్ లో ఎవరైతే పనిచేశారో వాళ్ళతో పాటు సాధారణ శాఖ అధికారిగా ఉన్నటువంటి రఘునందన్ తో పాటు మిగతా ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి నవీన్ చంద్ తో పాటు ఇంకా మరికొంత మందిని కూడా ఇప్పటికే విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నవీన్ చంద్ ని ఇప్పటికే 2 సార్లుగా విచారించడంతో పాటు అనిల్ కుమార్ ని కూడా 2 సార్లు విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ఇప్పటి వరకు సిఎస్ లుగా ఉన్నటువంటి శాంతి కుమార్ కావచ్చు, అంటే గత ప్రభుత్వ హయాంలో శాంతి కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరినీ విచారించినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కొన్ని క్లియర్ గా అర్థమవుతుంది. కేవలం ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పుడు అంటే కొన్ని వేల ఫోన్ నెంబర్లు తీసుకొచ్చి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ముందుకెళ్లాలని చెప్పారో కేవలం వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలోనే మేము ముందుకెళ్ళామే తప్ప కానీ అందులో ఉన్నటువంటి వేల ఫోన్ నెంబర్లు ఎవరి అని చెప్పేసి కూడా మేము గుర్తించలేకపోయాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. కొన్ని అంటే రైట్ బోత్ అయితే మాజీ సీఎం కేసీఆర్ కి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇటు పక్క చూసుకున్నట్లయితే అధికారులు అందరూ కూడా చేతులు వేళ్ళన్నీ కూడా వాళ్ళ వైపే చూపిస్తోంది. బట్ ఇక్కడ పూర్తి సమాచారం అయితే రాలేదు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళ పేర్లు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకే నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో అసలు వాస్తవం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా
కీలకమైనటువంటి అంశం. అంటే ఎవరి ప్రమేయం లేకుండా అయితే ఫోన్ ట్యాపింగ్ జరగదు. అయితే ఎవరిని ప్రశ్నించినా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి వాళ్ళందరినీ చూసినా కూడా కొంతమంది అరెస్టులు, అంటే తిరుపతన్న కావచ్చు, భుజంగారావు కావచ్చు, ప్రణీతరావు కావచ్చు, ఇట్లా కొంతమందిని విచారించడం, కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ పై స్థాయి అధికారులు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు చెప్పడము. తర్వాత ఏదైతే ప్రభాకర్ రావు ఇలాంటి చీఫ్ గా, అంటే ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి, అంటే గతంలో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డితో పాటు అనిల్ కుమార్, అంటే ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి వాళ్ళు చెప్పడంతోనే మేము ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము, అధికారులు చెప్తేనే, మా పై అధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతోనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము, వాళ్ళు చెప్తేనే ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పేసి కూడా కొంత లీకులు వస్తున్నటువంటి సమయంలో, ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో 3 నుంచి 4 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు పూర్తయితే కనుక వచ్చే నెల జనవరి 4 నుంచి 9 మధ్య కాలంలో ఖచ్చితంగా మరొకసారి ఏదైతే గతంలో ఉన్నటువంటి పెద్దల హయాంలోనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసినటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత, ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు యొక్క విచారణ కొనసాగుతూ వస్తుంది. ఈ నెల 25 ఈవినింగ్ 10 o'clock వరకు కూడా వాళ్ళ యొక్క విచారణ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించడంతో పాటు మరొక 3 రోజులు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని ఆధారాలను సేకరించడం, ఇప్పటికే ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్, అంటే వాళ్ళ ముందే, అంటే ప్రభాకర్ రావు ముందే అతను చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే నేను ఎవరు చెప్తే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పేసి కొంతమంది కీలకమైనటువంటి పేర్లు చెప్తూ వస్తున్నారో వాళ్ళ ముందే వీళ్ళని విచారించడము, ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు, అంటే ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హయాంతోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని చెప్పేసి కీలకమైనటువంటి అంశాలను తీసుకొచ్చి దాని తర్వాత వాళ్లకు ఏదైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు కేసీఆర్ తో పాటు హరీష్ రావు వీళ్ళు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామనే అంశాన్ని కూడా ఖచ్చితంగా విచారణలో సేకరించిన తర్వాత ఏదైతే ముందస్తుగా ఏదైతే సిట్ ఎప్పుడైతే కొత్తగా ఏర్పాటు చేసిందో సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ కొంత దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత దాదాపు జనవరి 4th వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4th తర్వాత దాదాపు 5 రోజుల వ్యవధిలో, అంటే 9th లోపు పూర్తి స్థాయిలో వాళ్ళకు సిట్ నోటీసులు ఇచ్చి, అంటే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేపియాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి కీలక ఆధారాలు ఎవరు చెప్తే చేశారు అనే ఆధారాలు రాబట్టిన తర్వాత అందులో ప్రమేయం ఉన్నటువంటి కేసీఆర్ తో పాటు హరీష్ రావుకి కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీంట్లో భాగంగానే 4th తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా లేదా అని మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాదాపు ఎక్కువ శాతం, దాదాపు 90% వరకు కూడా ఖచ్చితంగా కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము. ఎందుకంటే గతంలో ఏదైతే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పనిచేసినప్పుడు అయితే 2019 డిసెంబర్ లో విధులు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా 2023 జనవరికి వరకు కూడా వాళ్ళ యొక్క పదవీ కాలం కొనసాగింది. దాని తర్వాత వచ్చినటువంటి శాంతి కుమారి చార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఎవరి హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశానికి సంబంధించి మాజీ సిఎస్ ని విచారణ చేసినప్పుడు దాదాపు నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, అయితే నవంబర్ 1 నుంచి 15 వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ నెంబర్ల అన్నిటినీ కూడా సోమేష్ కుమార్ ముందుంచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు జరిగినటువంటి అయితే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే కూడా ఖచ్చితంగా కేసీఆర్ కి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు చెప్తేనే పూర్తి స్థాయిలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని చెప్పేసి కీలక అంశాలను సేకరించిన తర్వాత మాత్రం వాళ్ళ ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశము చాలా సున్నితమైనటువంటి డేటాను సేకరించేటువంటి సమయంలోనే ఆ డేటా మిస్ అయిందని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా గుర్తించడంతో పాటు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ విచారణ కొనసాగించడము, ఒకవైపు ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, కేవలం విచారణలు పిలవడము ఇదే జాప్యం చేసిందే తప్ప కేసులు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళడం లేదని చెప్పేసి కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తుండటంతో వచ్చే నెల 16న మరొకసారి సుప్రీంకోర్టులో ఈ కేసు పైన విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 16 లోపే ఖచ్చితంగా ఏదో ఒక కీలకమైనటువంటి అంశాలు, అంటే సేకరించడం లేదు, కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి కోర్టు ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒకవేళ కేసీఆర్ కి కనుక, హరీష్ రావుకి కనుక
సిట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా జనవరి 4th తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.